ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక స్వీట్ కార్న్ సమోసా అయితే మాత్రం చెప్పాలనుకుంటున్నానండి. గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న టౌన్లో సాయంత్రం అయిందంటే చాలు, వాతావరణం అంతా కాఫీ సమోసాలతో, బజ్జీలతో, వేడితో నిండిపోతుంది. అక్కడే రైల్వే స్టేషన్ పక్కన ఒక చిన్న నెరేసిన రేకుల షెడ్లో రాము స్నాక్స్ కార్నర్ ఉండేది. రాము వయసు 25 ఏళ్ళు. ముక్కుల్లో ఎప్పుడు ఒక చిన్న నవ్వు, చేతిలో ఒక రకమైన మ్యాజిక్ ఉండేది. వాళ్ళ నాన్న కాలం నుండి ఆ బండి మీదే కేవలం ఆలు సమోసా మాత్రమే అమ్మేవారు. నాన్న ఉన్నంత కాలం వ్యాపారం బాగానే సాగింది, కానీ కాలం మారింది. చుట్టుపక్కల కొత్త కొత్త ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా, పిజ్జా, బర్గర్ షాపులు వెలిసాయి. దాంతో రాము బండికి వచ్చే జనాలు మెల్లమెల్లగా తగ్గిపోయారు. రాము ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎంతో కష్టపడి సమోసాలు చేసేవాడు, కానీ సాయంత్రానికి సగం సమోసాలు మిగిలిపోయేవి. ఇంట్లో ముసలి అమ్మ, చల్లి, చదువు అన్నీ చిన్ని బండి మీదే ఆధారపడి ఉన్నాయి. ఏంట్రా రాము, ఈరోజు కూడా వ్యాపారం డల్గా ఉంది ఏంటి అని పక్కింటి సుబ్బయ్య అడిగితే రాము కేవలం చిన్న నవ్వు నవ్వి ఊరుకునేవాడు. కానీ మనసులో మాత్రం ఏదైనా సరే కొత్తగా చేయాలనే తపన ఉండేది. జనాలకి పాత ఆలు సమోసా బోరు కొట్టేసింది. వాళ్ళకి ఏదో కొత్త రుచి కావాలని రాము బలంగా నమ్మాడు. ఇకపోతే ఒక బుధవారం ఉదయం రాము కూరగాయల మార్కెట్కి వెళ్ళగా అక్కడ ఒక రైతు పచ్చడి ఆకుతో మూసి ఉన్న తాజా స్వీట్ కార్న్, మొక్కజొన్న పొత్తులను అమ్ముతున్నాడు. ఆ గింజలు బంగారం రంగులో ముత్యాలు మెరుస్తూ ఉన్నాయి. రాము ఒక గింజని నోట్లో వేసుకోగా అవి నమలగానే లోపల నుంచి వచ్చిన తియ్యటి రసం, తాజాదనం రాము మైండ్లో ఒక వెలుగు వెలిగింది. మనం రోజు తినే సమోసా లోపల ఆలూకి బదులు ఈ తీపి జ్యూసీ స్వీట్ కార్న్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. వెంటనే కొన్ని కిలో స్వీట్ కార్న్ను కొనుక్కొని ఉత్సాహంగా ఇంటికి పరిగెత్తాడు. అయితే అనుకున్నంత సులభం కాదు. ఏ వంటకమైనా సరే తీయని కార్న్ని సమోసా లాంటి కారంగా ఉండే స్నాక్స్లో ఎలా ఇచ్చాడో అతనికి మొదట్లో అర్థం కాలేదు. మొదటి రోజు రాము కేవలం స్వీట్ కార్న్ ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు వేసి సమోసా పట్టీలో చుట్టి నూనెలో వేశాడు. అది తిన్న చెల్లి లక్ష్మి ముఖం ముడుచుకుంది. ఏంటన్నయ్య ఇది, సమోసా తింటున్నట్టు లేదు, ఏదో స్వీట్ తింటున్నట్టు ఉంది, అసలు బాగోలేదని అంది. రాము నిరాశపడలేదు. స్వీట్ కార్న్లను తీపి తీసేసి బ్యాలెన్స్ చేయాలంటే దానికి సరైన మసాలా తోడు కావాలని గ్రహించాడు. ఇంకపోతే 2 రోజులు మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి కొత్త రెసిపీ తయారు చేశాడు. బాండీలో కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చలు తరుగు త్వరగా వేయించాడు. అందులో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వేశాడు. దాన్ని కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా, కారం, రుచి సరిపడే ఉప్పు, కాస్త నిమ్మరసం కలిపాడు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం స్టఫింగ్ చేశాడు. ఈ మిశ్రమాన్ని సమోసా పొట్టులో పెట్టి కరకరలాడే వేయించాడు. ఈసారి సమోసాకి విరగ్గానే లోపల నుండి ఆవిర్లు కక్కుతూ బంగారు రంగు కార్న్ కనిపించాడు. చెల్లెలు లక్ష్మి మొదటి ముక్కులో నోట్లో పెట్టుకోగానే ఆమె కళ్ళు పెద్దవయ్యి, అన్నయ్య చాలా అద్భుతంగా, బయట క్రిస్పీగా ఉంది, లోపల కార్న్ తియ్యగా ఉంది, మసాలా ఘాటు భలే ఉంది అని సంతోషంగా చెప్పేసరికి రాము ముఖంలో నెరిసిన నవ్వు మళ్ళీ పెరిగింది. మరుసటి రోజు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకే చీకటి పడితే పెద్ద వర్షం మొదలైంది. ఇలాంటి వాతావరణంలో జనాలకి వేడి వేడి స్నాక్స్ కోసం వెతుకుతుంటారు. రాము తన బండి మీద ఒక పెద్ద బోర్డు రాసి పెట్టాడు. ప్రత్యేకంగా వేడివేడి స్వీట్ కార్న్ సమోసా కేవలం 10 రూపాయలు. మొదటి రోడ్డు వెళ్ళేవాళ్ళు వింతగా చూశారు. సమోసా స్వీట్ కార్న్ ఏంటి బాబు అని ఒక పెద్ద ఆయన అడగగా రాము నవ్వుతూ, ఒకటి తిని చూడండి సార్, నచ్చకపోతే డబ్బులు ఇవ్వద్దు అని అన్నాడు. పెద్ద ఆయన వేడి సమోసాని నోట్లో పెట్టుకున్నాడు. వర్షపు జల్లుల మధ్య ఆ కరకరలాడే సమోసా లోపల ఉన్న చూసి స్వీట్ కార్న్ మసాలా ఆయనకి అమృతంలా అనిపించింది. ఏం రుచిగా నాయన, ఇంకొక పాత్రలు కట్టు అన్నాడు ఆనందంగా. అంటే అది చూసిన మిగతా జనం కూడా బండి మీద పడ్డారు. వర్షం పడుతుంటే వేడి వేడి ఆవిర్లు కప్పుతున్న కడాయి నుండి తీసిన స్వీట్ కార్న్ సమోసాలు హాట్ కేకుల్లాగా అమ్ముడిపోయాయి. ఆ రోజు తెచ్చిన స్టఫింగ్ అంతా గంటలోనే ఖాళీ అయిపోయింది. రాము కళ్ళలో ఆనంద బాష్పాలాయి. ఒకరోజు ఇంకా అలా మొత్తానికైతే మాత్రం స్వీట్ కార్న్ సమోసా అయితే మాత్రం దీనికి ఒక స్టోరీ ఉంది. మొత్తానికి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.